టీ20 క్రికెట్ అంటేనే ఒక సునామీ లాంటిది. అందులోనూ మ్యాచ్ స్వరూపాన్ని, విజయావకాశాలు మొదటి 6 ఓవర్ల పవర్ ప్లే ఎక్కువగా శాసిస్తోంది. ఆ 6 ఓవర్లలో గనక ఓపెనర్లు ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడితే మ్యాచ్ అమాంతం ఆ జట్టు చేతిలోకి వచ్చేసినట్లే. సరిగ్గా ఇలాంటి వినాశకరమైన పరిస్థితులను సృష్టించి క్రికెట్ స్వరూపాన్నే మార్చేసే ఒక అద్భుతమైన, అత్యంత ప్రమాదకరమైన ఓపెనింగ్ జోడీ టీమిండియాకు అందుబాటులో ఉందని ఆస్ట్రేలియా దిగ్గజ వికెట్ కీపర్ యాడమ్ గిల్క్రిస్ట్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గిల్క్రిస్ట్ ఏమన్నాడంటే, టీ20లో గెలుపోటములను ఎక్కువగా ఓపెనర్లు శాసిస్తున్నారు. ఏ ఓపెనింగ్ జోడీ అయితే సక్సెస్ అవుతోందో ఆ జట్టుకు విజయావకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ పరిస్థితుల్లో టీమిండియాకు ఒక విధ్వంసకర జోడీ టీ20లలో అందుబాటులో ఉంది. ఇండియా ఇన్నింగ్స్ను ఏమాత్రం భయం లేని ఆ ఇద్దరు యువ సంచలనాలు ప్రారంభిస్తే పవర్ ప్లేలో వారు సృష్టించే విధ్వంసానికి మ్యాచ్ స్వరూపమే మారిపోతుంది. ఆ ఇద్దరే అభిషేక్, సూర్యవంశీ. ఈ ఇద్దరు చిచ్చరపిడుగులు 200 స్ట్రైక్ రేట్కు తగ్గకుండా బ్యాటింగ్ చేయగలరు. బౌలర్ ఎవరైనా భయం లేకుండా బాధేస్తారు. ఐపీఎల్లో వీరు ఆడిన తీరు మైండ్ బ్లోయింగ్. ముఖ్యంగా 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఆటను చూస్తున్న కొద్దీ నాలో ఆశ్చర్యం మరింత పెరిగిపోతోంది. కేవలం 15 ఏళ్ల వయసులో ఉన్న ఒక కుర్రాడు ఇంత అద్భుతంగా ఎలా ఆడగలుగుతున్నాడు? అతడి హ్యాండ్ అండ్ రిస్ట్ పవర్కి ఫిదా అయిపోయాను. అతడు నిజంగా ఒక అసాధారణమైన టాలెంట్. బీసీసీఐ అతనిపై ప్రత్యేక శ్రద్ధ వహించి అతన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నా క్రికెట్ జీవితంలో ఇప్పటి వరకు నేను ఇలాంటి ఒక ప్రతిభను ఎక్కడా చూడలేదు. వైభవ్ సూర్యవంశీ నిజంగా ఒక అద్భుతం. అతను క్రీజులో ఉన్నాడంటే ఏ బౌలర్ను కూడా వదిలిపెట్టడు. అలాగే ఎవరికీ భయపడడు. రాబోయే రోజుల్లో అభిషేక్, వైభవ్ సూర్యవంశీ గనక టీమిండియాకు ఓపెనర్లుగా వస్తే మొదటి 6 ఓవర్లలో మ్యాచ్ టీమిండియా వశమైపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. అదే సమయంలో వీరిద్దరి బ్యాటింగ్ దెబ్బకు ప్రత్యర్థి బౌలర్లకు మాత్రం పీడకల్లలు ఖాయం అని గిల్క్రిస్ట్ హెచ్చరించాడు.